ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026లో మీకు బాగా కలిసి రావాలంటే మీ పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి. అఖండ రాజయోగం పడుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈ 2026 సంవత్సరంలో మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే దేవతలు తిరిగే పూజ గదిలో కొన్ని వస్తువుల్ని తప్పకుండా పెట్టుకోవాలి. తద్వారా మీ ఇంటికున్న దరిద్రం మొత్తం, బాధలు, దరిద్రం అంతా తొలగిపోయి ఇక మీ ఇల్లంతా కూడా సిరి సంపదతో నిండిపోతుంది. ఈ 2026లో మీ కుటుంబానికి శుభఫలితాలు కలగాలంటే పూజ గదిలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటి? అలాగే పాటించవలసిన కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు దక్షిణావృతి శంఖం. ఏ ఇంట్లో అయితే దక్షిణావృత శంఖం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరాన్ని వాసం ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో శంఖం లేకపోతే ఈ సంవత్సరంలో ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు కూడా తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే పూజ గదిలో పెట్టే శంఖాన్ని నేలపైన పెట్టకూడదు. ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి దానిపైన శంఖం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ శంఖంలో నీళ్లు పోసి పెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు శంఖంలో పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఇక మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తుంది. ఇక పూజ గదిలో పొరపాటున కూడా 2 దక్షిణావృత శంఖాలు ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా పసుపు కొమ్ములు ఉండాలి. పసుపు గౌరీదేవి స్వరూపం. పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంటే మీ జాతకంలో గురుదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు, అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ 2026 సంవత్సరంలో ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్మల మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. వివాహం కాని వారికి వివాహ యోగం, సంతాన ప్రాప్తి, అలాగే వివాహమైన ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ సంవత్సరంలో డబ్బు బాగా కలిసి రావాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్మలు, 5 ఎండు మిరపకాయలు, కొంచెం కల్లుప్పు, ఈ 3 వస్తువుల్ని మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీకు గల్లాపెట్లో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. విపరీతమైన ధన ఆకర్షణ పెరుగుతుంది. ఇక భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఇక పసుపు కొమ్ముకున్న నల్లటి దారాన్ని కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికున్న నరదిష్టి బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అలాగే రాత్రిపూట పీడకలలు వచ్చేవారు మీ దిండు కింద పసుపు కొమ్ము పెట్టుకొని నిద్రపోండి. ఎలాంటి పీడుకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఏకాక్షి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. సాధారణ కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి, కానీ ఏకాక్షి కొబ్బరికాయకు మాత్రం చాలా అరుదుగా ఒక కన్ను ఉంటుంది. ఏకాక్షి కొబ్బరికాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమట. కాబట్టి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం పైన ఏకాక్షి కొబ్బరికాయని పెట్టుకుంటే డబ్బుని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందని, ఇక మీ ఇల్లంతా డబ్బుతోనే నిండిపోతుంది. మీ ఇంటికి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న ఏకాక్షి కొబ్బరికాయను ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక మీ పనుల్లో విజయాలనేది సాధిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అంటే ఈ 2026 సంవత్సరంలో మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అలాగే ఈ సంవత్సరంలో ఉన్న ఫలంగా ధనవంతులు అవ్వాలంటే
ఏకాక్షి కొబ్బరికాయని తెచ్చుకొని మీ పూజ గదిలో తప్పకుండా పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహం ఉండాలి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఒక గోమాతను పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినట్టే. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలంటే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతినిత్యం గోమాతను పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. విపరీతమైన ధనప్రాప్తి కోసం వెండితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ, రాగితో చేసిన గోమాత విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. విశేషంగా ప్రతి శుక్రవారం గోమాత విగ్రహానికి పసుపు కొమ్ములతో అర్చన చెయ్యండి. అంటే పసుపు కుంకుమలతో అర్చన చెయ్యండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఇక మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు వరిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యంతో పాటు గోమాత విగ్రహం ముందు కూడా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. తద్వారా ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం కూడా మీ పూజ గదిలో ఉన్న గోమాత విగ్రహానికి ఎర్రటి పుష్పాలు పెట్టి పూజ చెయ్యండి. ఇక మీ అప్పుల బాధలన్నీ కూడా క్రమంగా తీరిపోయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోమాత విగ్రహాన్ని కానీ, గోమాత ఫోటోని కానీ చూస్తే ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా అక్షంతలు ఉండాలి. పూజలో ఏవైనా పొరపాట్లు జరిగినా, పూజలో ఏదైనా వస్తువు తక్కువైనా దేవునికి అక్షంతలు సమర్పిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి మంచి జరగాలంటే ఒక చిన్న వెండి గిన్నెలో కానీ, రాగి గిన్నెలో కానీ అక్షంతలు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజలో దేవుని దగ్గర పెట్టిన అక్షంతలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు అనేది వచ్చి చేరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న కొన్ని అక్షంతలను మీ పర్సులో పెట్టుకోండి. మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజ గదిలో గోమతి చక్రాలను పెట్టుకోండి. గోమతి నదిలో లభించే ఈ చక్రాలను గోమతి చక్రాలు అని అంటారు. ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి 11 గోమతి చక్రాలను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద స్థిరంగా ఉంటుంది. అలాగే ఇంటి పునాదులు వేసేటప్పుడు ఇంటి ఆగ్నేయ మూలాన 11 గోమతి చక్రాలను పాతి పెడితే ఇక ఆ ఇంటికి ఎన్నటికీ కూడా వాస్తు దోషం అనేది ఉండదు. అలాగే పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన మరో ఒక వస్తువు నెమలిక. ఈ నెమలికలో నవగ్రహాల రంగులు ఉంటాయి. కాబట్టి మీ పూజ గదిలో నెమలిక పెట్టుకుంటే జాతకంలో ఉండే గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. పూజ గదిలో 3 నెమలికలు ఈక పెడితే ధనపరంగా బాగా వృద్ధి చెందుతారు. ఇక చదువుకునే విద్యార్థుల పుస్తకాల్లో నెమలిక పెట్టుకుంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు 2 నెమలికలను జంటగా పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరం చదవండి. అలాగే ఎర్రటి గులాబీ పూలతో ప్రతినిత్యం లక్ష్మీదేవిని పూజించండి. ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం బయట బియ్య పిండితో ముగ్గు వేయండి. ఉదయాన్నే ఇంటి గుమ్మం బయట ముగ్గులు వేస్తే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్తబుట్టలు ఉండకూడదు. ధనానికి అధిపతి కుబేరుడు. కాబట్టి మీ ఇంటి సంపద నిలకడగా ఉండాలంటే మీ పూజ గది ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని
పెట్టుకోండి. ప్రతి శుక్రవారం కుబేర యంత్రానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఇక మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం పడుతుంది. జీవితంలో ఏమీ లేని స్థాయిని గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గంగా జలం అనేది ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది. కాబట్టి మీకున్న సమస్యలను బట్టి ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు రాజయోగం పడుతుంది. తెలుసుకున్నారు కదండి ఈ సంవత్సరం మీరు తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.